సెకండ్ చాప్టర్ చదవబోతున్నాము అంతర్గత వికాసంలో జీవితంలో ఎదురయ్యే కష్టాలు. స్టార్ట్ చేస్తున్నానక్క. జీవితం అనేది కష్టాలతో కూడిన మార్గం. ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు ఎదురవుతాయి. ప్రత్యేకించి తీవ్రంగా శ్రమించి లక్ష్యాలను సాధించాలని ప్రయత్నిస్తున్న వారికి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. మీరు కష్టాలు వస్తే అమ్మ వాళ్ళు ఏంటి ఇంత కష్టాలు పడ్డారు అని అనుకుంటుంటాం. అసలు ఆ కష్టాలు పడడం ద్వారానే ఎదుగుతున్నాము అన్న అవగాహన ఉన్న వాళ్ళకి అయ్యో నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో అయ్యో లబోదిబో కొట్టుకోవడం ఉండదు. ఓ ఒక కష్టం ద్వారా నేను ఎదగలుగుతున్నానన్న అవగాహన ఉంటది వాళ్ళకి. అందుకని ఆ కష్టాలు కావాలనే తెచ్చుకుంటారు వాళ్ళు. నేను ఈ కష్టం నుంచి ఎలా ఎదగలుగుతాను అని వాళ్ళు కావాలనే తీసుకొచ్చుకుంటారు. ప్రత్యేకించి తీవ్రంగా శ్రమించి లక్ష్యాలను సాధించాలని ఒక లక్ష్యం. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, మరి ధ్యాన జగత్తు చేయాలనుకున్నారు, శాకాహార జగత్తు చేయాలనుకున్నారు. ఆయన లక్ష్యం ఎట్లాంటిది? ఈ యూనివర్స్ లెవెల్లో ఉంది. మరి అంత పని చెయ్యాలనుకున్నప్పుడు రూపాయి లేదు ఆయన జోబీలో, కానీ అన్నీ తిరిగారు. కానీ మధ్య మధ్యలో స్టార్టింగ్ లో అయితే ఆయన సాధన చేశాక తెలియజేయాలనుకున్నప్పుడు ఒక జాంకాయల అబ్బాయి బుట్ట పట్టుకొని పోతూ ఉంటే, ఈ జాంకాయలన్నీ నేను కొనుక్కుంటాను, నీకు ధ్యానం చెప్తాను, ఒక గంట సేపు ధ్యానం చేస్తావా అని చెప్పి ఆ జాంకాయలు కొనుక్కొని గంట సేపు ధ్యానం చేయించి మరి ఎంత కష్టపడ్డారు ఆయన. అలాగా ఆయన లక్ష్యం ఎట్లాంటిది? చాలా పెద్ద లక్ష్యం. ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు, ఆయన లక్ష్యం ఎట్లాంటిది అంటే అంతటి లక్ష్యం ఉన్నప్పుడు మధ్యలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఎంతో కష్టపడాలి కదా. ఇప్పుడు పత్రి సారు ఎంత కష్టపడకపోతే ఇంతమందికి ధ్యానం తెలిసింది. వంశీ సార్ ఎంత కష్టపడకపోతే ఈ రోజు కర్మ ధ్యానము తెలిసింది. ఎంతమంది కర్మలు క్లియర్ చేసుకున్నారు, ఎంతమంది బయటకు వచ్చారు, వాళ్ళ లైఫ్లు ఎంత బాగున్నాయి ఇప్పుడు. అలాగా అద్భుతమైన ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏమీ ఉండవు వాళ్ళకి. అంటే అవేమి అనిపించవు, అది బాధ అనిపించదు. వాళ్ళ దృష్టి కష్టాల మీద ఉండదు, లక్ష్యం వైపు మాత్రమే ఉంటది. ఏంటి ఆ చివరున్న ఆ లక్ష్యం మీదే ఉంటది దృష్టి. ఈ మధ్యలో వచ్చే వాటి మీద అసలు ఉండదు. అది మీరు సౌందర్యాన్ని, మంచితనాన్ని, నీతిని, ఆనందాన్ని, స్వేచ్ఛను, ఇతర సుగుణాలను విస్తరించాలని అనుకున్నప్పుడు మీ జీవితంలో కష్టాలు పెరుగుతాయి. మీరు సౌందర్యాన్ని, మంచితనాన్ని, నీతిని, ఆనందాన్ని, స్వేచ్ఛను, ఇతర సుగుణాలను విస్తరించాలనుకున్నప్పుడు మీ జీవితంలో కష్టాలు పెరుగుతాయి. మరి అంటే మనం అర్థం చేసుకోవాలంటే మనలో దుర్గుణాలు పోయి సుగుణాలు రావాలంటే కష్టాలు పడాలి. ఎప్పుడైతే మనం ఆ కష్టాలు పడతామో మనకి ఆ సుగుణాలు అనేవి వస్తాయి అద్భుతంగా చెప్తున్నారు. కష్టాలు మీ శరీరాన్ని, మీ భావోద్వేగాలను, మనస్సును, కుటుంబాన్ని, దేశాన్ని ప్రభావితం చేస్తాయి. అన్నింటినీ ప్రభావితం చేస్తాయి మన కష్టాలు. మీ దార్శనికతను సాకారం చేసుకోవడం కోసం మీరు నిజాయితీగా కృషి చేస్తున్నప్పుడు మీకు ఒక్కసారిగా చాలా కష్టాలు రావడం మొదలవుతుంది. నా జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు అని అనగలిగిన వాళ్ళు ఈ లోకంలో ఒక్కరు కూడా ఉండరు. కొన్నిసార్లు మిమ్మల్ని అందరికన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళే మీకు కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఎంతో ప్రేమించే వాళ్ళే కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటారు. అంటే కష్టం లేదు అన్న వాళ్ళే సృష్టిలో ఎవరు లేరు. అడగండి, ఎవరినైనా అడగండి, ఒక కోటీశ్వరుని అడగండి, అంత డబ్బులు ఉన్నాయి, వాడికి ఏం కష్టాలు ఉంటాయి అని మనం అనుకుంటాం. వాడి దగ్గరికి పోయి అడిగితే వాడు లిస్ట్ చదువుతాడు. అలాగా సృష్టిలో కష్టాలు లేదు అనేవాడే లేడు అని అద్భుతంగా చెప్తున్నారు. మీ స్నేహితులు, మీతో కలిసి పనిచేసే వాళ్ళు, మీ భార్య లేదా భర్త, అలాగే మీ పిల్లలు, కష్టాలకు అర్థం పరమార్థం ఉంటాయి. అర్థము పరమార్థం కూడా ఉంటాయి. అంటే ప్రతి కష్టాన్ని నేర్చుకోవడం వైపు చూసినప్పుడు
అంటే ఒక కష్టం రాగానే, ఒక సమస్య రాగానే మనము బాధ వైపు వెళ్ళకుండా ఉన్నప్పుడు మనం మనం ఎప్పుడు అనుకుంటుంటాం, ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య రాగానే దాన్ని బాధ వైపు తిప్పొద్దు. బాధ వైపు తిప్పకుండా ఇది ఎందుకొచ్చింది? ముందసలు పరిస్థితిని ఆ సమస్యని యాక్సెప్ట్ చేయమని జెప్తాం. యాక్సెప్ట్ చేశాక అసలు ఈ సమస్య నా లైఫ్‌లోకి ఎందుకొచ్చింది? నా వాస్తవానికి నేనే గదా సృష్టికర్తని. మరి ఈ సమస్య నాకెందుకొచ్చింది? అని మనకి మనకే ప్రశ్న వేసుకోవాలనిపిస్తది. ఎప్పుడైతే మనకి మనం ప్రశ్న వేసుకుంటామో అప్పుడు అర్థమవుతదనమాట. ఓహో! ఈ సమస్యకి కారణం నేనేనా? నా నాక అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తననేది నాకు ఈ సమస్య ద్వారా అర్థమైంది. అంటే ఇప్పటి నుంచి నేను ఎదుటోడి మీద చేయి చూపించకూడదు అనేది అవగాహన అవుతది. అలాగా అర్థం తెలిసింది. అసలు ఎందుకొచ్చింది అనేది అర్థమయింది. నేనే చేశాను కాబట్టే ఇది వచ్చింది అని. దానికి అట్లాగే పరమార్థం. ఏంటి ఆ పరమార్థం? ఓహ్! హింస చెయ్యకూడదు అన్న పరమార్థంలోకి మనం వెళ్ళిపోతాం. అలాగా ప్రతి సమస్య, ప్రతి కష్టము మనకి అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేస్తాయి అని జెప్తున్నారు. బయటి మూలాల నుంచి ఎదురవ్వని కష్టాలు కొన్ని ఉంటాయి. మనల్ని మనం విభజించుకోవడం ద్వారా మనం కొన్నిసార్లు కష్టాలను సృష్టించుకుంటూ ఉంటాము. హ్మ్. చదువు. మనలోని ఒక భాగం మిగిలిన భాగాలకు కష్టాలను సృష్టిస్తూ ఉంటుంది. ఉదాహరణకు శరీరం మనస్సుకు కష్టాలను సృష్టిస్తూ ఉంటుంది. మనస్సు శరీరానికి కష్టాలను సృష్టిస్తూ ఉంటుంది. భావోద్వేగాలు శరీరానికి, మనస్సుకి కష్టాలను సృష్టిస్తూ ఉంటాయి. గమనించడం ద్వారా మీకు మరి మీరే ఏ మీకు చదువు. మీరే ఏ విధంగా కష్టాలను సృష్టించుకుంటూ ఉంటారనే హాస్య సంఘటనను మీరు చూడవచ్చు. ఆ 3 లైన్స్ మళ్ళీ చదువమ్మా మాధవి. ఓకే అక్క. మనం మనల్ని మనం విభజించుకోవడం ద్వారా మనం కొన్నిసార్లు కష్టాలను సృష్టి సృష్టించుకుంటూ ఉంటాము. హ్మ్. మనలోని ఒక్క భాగం మిగిలిన భాగాలకు కష్టాలను సృష్టిస్తుంది. ఉదాహరణకు శరీరం మనస్సుకు కష్టాలను సృష్టిస్తుంది. మనస్సు శరీరానికి కష్టాలను సృష్టిస్తూ ఉంటుంది. అంటే శరీరమేమో మనసుకు కష్టాలను సృష్టిస్తుంది. మనస్సేమో శరీరానికి కష్టాలను సృష్టిస్తుంటది. దీనికి కారణం ఏంది? కింద భావోద్వేగాలు అది చెప్పు. భావోద్వేగాలు శరీరానికి, మనస్సుకి కష్టాలను సృష్టిస్తుంటాయి. అంటే శరీరమేమో మనసుకు కష్టాన్ని సృష్టిస్తుంది. మనసుకేమో శరీరానికి కష్టాన్ని సృష్టిస్తుంది. ఈ రెండింటికి అసలు కష్టాన్ని సృష్టించేదేంది? భావోద్వేగం. భావోద్వేగాలు. ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ వల్ల ఇంకా ఎక్కువ కష్టాలు సృష్టించబడుతూనే ఉంటాయి. అది. గమనించడం ద్వారా మీకు మీరే ఏ విధంగా కష్టాలను సృష్టించుకుంటున్నారు అనే హాస్య సంఘటనను మీరు చూడవచ్చు. హ్మ్. మనం ఒక మూర్ఖత్వం చూడండి చదవనా ఎంత అక్క? బాగా చెప్తున్నాడో. హాస్య సంఘటనను చూడొచ్చు అంటున్నారు. ఆ లైన్ మళ్ళీ చదువు. గమనించడం ద్వారా హ్మ్. మీకు మీరే ఏ విధంగా కష్టాలను సృష్టించుకుంటున్నారు అనే హ్మ్. హాస్య సంఘటనలు మీరు చూడవచ్చు. హ్మ్. అంటే మీకు మీరే సృష్టించుకుంటున్నారు గానీ పక్కనోడేం సృష్టించట్లా. మనకు నోరు తెరిస్తే నీ వల్లే నా జీవితం ఇట్టయింది. వాడి వల్లే నా జీవితం ఇట్టయింది. ఈరోజు నేనిలా అయ్యానంటే ఎదుటోడే కారణం అనడానికే లేదు. అందుకే హాస్యంగా ఉంది. మీ కష్టాలకు మీరే కారణం అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. మనం మన మూర్ఖత్వం కారణంగానే మొదటి కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాము. మనం మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు మనం చాలా కష్టాలను సృష్టించుకుంటూ ఉంటాము. అంటే మూర్ఖత్వం వల్ల కూడా కష్టాలొస్తాయి అని. అంతే కదా! మూర్ఖంగా ప్రవర్తించి ఇప్పుడు ఒకవేళ చెప్పారు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు. చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఫాలో అవ్వాలి. కానీ మీరు చెప్పింది నేనెందుకు చెయ్యాలి? నాకేం పని? అని మూర్ఖత్వంగా వెళ్ళినప్పుడు కష్టాలు కొని తెచ్చుకుంటున్నామా లేదా? అలా మన మూర్ఖత్వం వల్ల ఆ మూర్ఖత్వం ఎక్కడి నుంచొస్తది? మనకు అనుభవం అయ్యుండదు. అనుభవం అయినోడు చెప్తూ ఉంటాడు. అట్లా వింటామా? వినము. అట్లా వాడు చెప్పింది వినుంటే ఈ మూర్ఖత్వంలోకెళ్ళం. అందువల్ల ఏం చేస్తాం? మనకు అనుభవం కాలేదు. ఎదుటోడు చెప్తే తీసుకోము. అందుకే మూర్ఖత్వంలోకెళ్ళిపోతాం. అలా మూర్ఖత్వం ద్వారా కూడా కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటూనే ఉంటారని చెప్తున్నారు.
మూర్ఖత్వం అంటే మీరు చేస్తున్నది తప్పు అని మీకు తెలుసు. అయినా గాని మీరు ఆ పనే చేస్తారు. అంతే. తప్పని తెలుసు. అంటే ఈ తప్పు అంటే ఇక్కడ దాని ద్వారా మంచి జరగట్లేదు అని అవగాహనొచ్చింది. అవగాహనొచ్చినప్పుడు మరి ఎలా ఉంటది? ఒక క్షణం ఆలోచించండి. అవగాహన పూర్తిగా ఆ అవగాహన అయిన వ్యక్తి కాని వ్యక్తికి చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు దాన్ని తీసుకోవాలి, ఒక్కసారి ఆలోచించాలి. సరే విన్నాము. మన విచక్షణతోటి వాళ్ళెందుకు చెప్తున్నారు అని ఆలోచించడం అనేదన్నా చేస్తే అక్కడికి ఆగుతాం. అసలు అది కూడా చెయ్యము. అసలు నాకు నువ్వేంట్రా నాకు చెప్పేది అని జెప్పి నేను లేసేసరికి వాళ్ళు చెప్పిన అనుభవాన్ని తీసుకోము, ఏమి తీసుకోము. అందుకని మనం మూర్ఖత్వంలోకెళ్ళి కష్టాలు కొని తెచ్చుకుంటాం. హ్మ్. మనం బుద్ధి లేని పనులు ఎన్నో చేస్తుంటాము. కొన్ని పనులు మన స్వంత ప్రయోజనాలకు, మనుగడకు నష్టం కలిగిస్తాయి అని మనకు తెలిసినా గాని మనం ఆ పనులు చేస్తుంటాము. అంతే. హ్మ్. మళ్ళీ చదువు ఆ లైన్ మళ్ళీ. ఓకే. మూర్ఖత్వం అంటే మీరు చేస్తున్నది తప్పు అని మీకు తెలుసు. అయినా కానీ మీరు ఆ పనే చేస్తారు. మనం బుద్ధి లేని పనులు ఎన్నో చేస్తూ ఉంటాము. కొన్ని పనులు మన స్వంత ప్రయోజనాలకు, మనుగడకు నష్టం కలిగిస్తాయని మనకు తెలిసినా కూడా మనం ఆ పనులను చేస్తూనే ఉంటాము. అంటే బుద్ధి లేని పనులు చేస్తూనే ఉంటాం. షేర్స్‌లో డబ్బులు పెడతారు. డబ్బులు పెట్టినప్పుడు ఒకసారి దెబ్బతింటారు. ఒకసారి లాభమొస్తది. రెండోసారి దెబ్బతింటారు. లాభం వచ్చినప్పుడు ఆనందించారు. దెబ్బతిన్నప్పుడు బాధపడ్డారు. అంటే ఇక్కడ 2 జరుగుతాయి. మనకి లాభం రావచ్చు, నష్టం రావచ్చు. నష్టం వస్తే నేను తట్టుకునే శక్తి నాకు లేదు అని అనుకుని అక్కడికి ఆగిపోతారా? ఆగిపోరు గదా! మళ్ళీ తీసుకుపోయి దాంట్లోనే పెడతారు. అంటే అక్కడ బుద్ధి లేని పనే గదా అది. అంటే బుద్ధి, బుద్ధి నశించి ప్రవర్తించొద్దు అంటాడు కృష్ణుడు. అంటే ఏంటి? నీ కళ్ళ ముందు జరుగుతుంది. నువ్వు ఆల్రెడీ మునిగావు. మునిగి మళ్ళీ నువ్వు దాంట్లోనే డబ్బులు పెడతాను అంటే అక్కడేంటి? బుద్ధి లేకుండా ప్రవర్తించడమే గదా! ఆ మాట చెప్తున్నారాడ. మూర్ఖత్వం అంటే ఏమిటంటే మనకు తప్పు అని తెలిసినా గాని ఆ పని చెయ్యడం తప్ప మరో గత్యంతరం లేదన్నట్లుగా తప్పనిసరిగా చెయ్యడమే. హ్మ్. మీరు గత్యంతరం చేస్తున్న లేదు అంటే మూర్ఖత్వంలో ఉన్నాడు. గత్యంతరమే లేదు అని అనుకుంటాడు గాబట్టి. కానీ ఈ మూర్ఖత్వాన్ని దాటితే ఆ తప్పు అని తెలిసి దాని నుంచి బయటికి రావడం అనేదుంది అనేది అనుకోడు. ఆ మూర్ఖత్వంలో ఉన్నవాడు ఇదే చెయ్యాలి. ఇది చేయకపోతే ఇంకొకటి చెయ్యలేము అని గట్టిగా దాంట్లోనే ఉంటాడు. అందువల్ల వాడు ఆ మూర్ఖత్వంలోనే ఉండి ఆ పని జేస్తూ ఉంటాడు. అది. మీరు చేస్తున్నది తప్పు అని మీకు తెలిసినా గాని మీరు చేసే పనులపై మీకు నియంత్రణ ఉండదు. హ్మ్. మూర్ఖత్వం మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు మీ మూర్ఖత్వపు ఫలితాన్ని మీరు చూస్తారు. మీరు మూర్ఖంగా ప్రవర్తించడాన్నే కొనసాగిస్తే కనుక మీరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయే సమయం వస్తుంది. మళ్ళీ చదవాలైనా? మీరు మూర్ఖంగా ప్రవర్తించడాన్నే కొనసాగిస్తే కనుక మీరు పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయే సమయం వస్తుంది. అంటే మూర్ఖత్వంలో ఇలా చేయకూడదని తెలిసినా కూడా వాడు చేస్తూనే ఉంటాడు కాబట్టి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. అంటే కష్టాలు రావడానికి మూర్ఖత్వం ఒక కారణం అన్నట్టు చెప్పారు. హ్మ్. అప్పుడు మీ స్పృహలోకి వచ్చి అంటే చూడక్క మీరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయే సమయం వస్తుంది. అప్పుడు మీరు హ్మ్. స్పృహలోకి వచ్చి ఇప్పటినుంచి నేను మూర్ఖంగా ప్రవర్తించను అని అనుకునే అవకాశం ఉంది. ఉందా? ఓకే. అంటే పీకల లోతుల్లో మునిగాడు గానీ నిండా మునగలేదు ఇంకా. ఇంకొంచెం గ్యాప్ ఉందిగా. అంటే మనం అన్ పీక పీకల దాకా మునిగాడు. అప్పటికన్నా వాడికి బుద్ధొచ్చింది. అంటే 10 సార్లు పెట్టాడు షేర్స్‌లో. 10 సార్లు పోయినా గాని ఇంకా పెడుతున్నాడంటే వాడిది మూర్ఖత్వమే కదా! వాడింకో 15 సార్లు వాడి డబ్బులన్నీ పోయి వాడింక అమ్మో! ఇంక డబ్బులు తేడానికి వాడి దగ్గర ఎవరు ఇచ్చేవాడు లేడు. ఇంట్లోనూ డబ్బులు ఇంక పెట్టడానికే లేదు. అప్పుడు వాడికి జ్ఞానోదయం అయిద్దనమాట. అయ్యో! నేనేంట్రా ఇంత తప్పు చేశానే అని. అప్పుడు అనుకుంటాడు. ఓహ్! ఓకే. ఓకే. నేను ఇలా ఉండకూడదు అని వాడి తప్పును వాడు తెలుసుకుంటాడప్పుడు. హ్మ్.
మనం అందరం కూడా జీవితాంతం ఎన్నెన్నో సార్లు మూర్ఖంగానే ప్రవర్తిస్తూ ఉంటాము. మన మూర్ఖత్వం కారణంగా వచ్చే క్లిష్ట పరిస్థితులు, కష్టాలు అంతిమంగా మనకు ఎదురైనప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. భగవంతుడు న్యాయం చెయ్యలేదు అని నిందిస్తూ ఉంటాము. నిజానికి ఈ పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాము. మరి మనకు ఆశ్చర్యం ఎందుకు కలుగుతుంది? అంటే మూర్ఖత్వంతో చేసిన పనికి భగవంతుడు కారణం. అయ్యా నువ్వే కదయ్యా నాకు ఇట్లా చేసావు. అసలు నిజంగా ఒక్క క్షణము ఇది వరకు ఉన్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి ఎంత డిఫరెన్స్. అప్పుడు దైవం అంటే ప్రతి దానికి ఏది రాకూడదు, మంచి రాకూడదు, చెడు రాకూడదు, అన్ని నువ్వే అయ్యా కారణం, నువ్వే అయ్యా కారణం అని అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మార్చేసి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను కదా అన్న అన్న పదం ఎప్పుడు వచ్చిందో అందుకని ఇంక దేవుడిని అనడం అనేది మానేశారు. అందుకని సృష్టిలో ఉన్న వాళ్ళందరూ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్న అవగాహన వచ్చాక వాళ్ళు బుద్ధి సరిగా పనిచేసి వాళ్ళు కరెక్ట్ గా విచక్షణతోటి ఆలోచించి వాళ్ళు ముందుకెళ్తారు. అందుకని భగవంతుడా నువ్వే కదయ్యా ఇవన్నీ చేసావు, మరి ఎందుకయ్యా నాకు ఈ పరీక్షలు పెడుతున్నావు అని అంటారు. పరీక్షలు పెట్టింది ఎవరు? ఆయన కాదు, మనకు మనమే పెట్టుకున్నాం. మన మూర్ఖత్వంతో మనమే కొని తెచ్చుకున్నాం. అది మూర్ఖంగా ప్రవర్తించకుండా ఉండే ప్రయత్నం చెయ్యడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు ఏదైనా తప్పు చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు ఈ పని చెయ్యకు అని మీ మనస్సు లేదా అంతరాత్మ చెప్పినప్పుడు మీరు ఆ పని చెయ్యడం ఆపేయాలి. మీరు అలాగే ప్రవర్తించడం కొనసాగిస్తే కనుక మీరు మూర్ఖులు. అంటే అంటే మీ మనస్సు ఇంకా అన్ని అంటే మనం మామూలుగా అనుకుంటుంటాం ప్రతి ఒక్కరికి పరమాత్మతో కనెక్టివిటీ ఉంటుంది అనుకుంటాం. అందుకని పరమాత్మ కూడా హెచ్చరిస్తుంటాడు లోపల, ఒరే ఈ పని చెయ్యొద్దురా అని. కానీ వింటామా? వినము. ఆ అది తర్వాత ఎప్పుడు పూర్తయిపోయి ఆ దెబ్బ తగిలాక అవును కదా నా మనస్సు చెప్పింది చెయ్యొద్దు అని నేనే వినలేదు అని మనమే అనుకుంటుంటాం. అది అంటే ఆ తప్పు అనే పదాన్ని చెయ్యొద్దు మీరు అంటే ఇక్కడ ఈ పని చేస్తే నువ్వు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటా అని చెప్తూనే ఉంటుంది కానీ వినము. అందుకే మీ అంతర్యామి మీకేం చెప్తుందో మీరు వినండి అని చెప్తుంటారు. కష్టాలు మన కర్మ ఫలితంగా వస్తాయి. కర్మ అంటే ఏమిటి? మనం గతంలో ఇతరుల పట్ల మూర్ఖమైన తప్పు పనులు, హాని కలిగించే పనులు చేస్తే కనుక మనం ఏ విధంగా గీత దాటామో చూపించడానికి కర్మ మనకు ఎదురవుతుంది. అంతే కదా, మూర్ఖత్వంతోటే కదా ఇప్పుడు షేర్స్ లో డబ్బులు పెట్టాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి పెట్టాడు, ఇంట్లో తినడానికి ఉండదు, సరే స్నేహితుల దగ్గర నుంచి తెచ్చి పెట్టారు, వాడు స్నేహితుడు కష్టాలు పడతాడు అంటే ఇవన్నీ కర్మలు అవ్వవా? వాడిని బాధ పెట్టినట్టే కదా, హింసించినట్టే కదా. ఈ హింసకంతటి కారణం ఏంది? వాడి మూర్ఖత్వం, ఆడి బుద్ధి లేనితనం. అది కష్టాలు మనల్ని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి. కష్టాలు అనేవే లేకపోతే కనుక మనం అంతరాత్మ, హేతువు లేదా తర్కం లేకుండా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళుగా తయారవుతాము. చాలా బాగుంది. అలా మళ్ళీ చూద్దాం. మనం కష్టాలు అనేవే లేకపోతే కనుక మనం అంతరాత్మ, హేతువు లేదా తర్కం లేకుండా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళుగా తయారవుతాము. అలాంటి వాళ్ళు ఆటవిక మనస్తత్వం ప్రకారం జీవిస్తారు. ఓకే, అంటే కష్టాలు అనేవి లేకపోతే ఇవన్నీ ఏమి ఉండవు. కానీ కష్టాలు ఏం చేస్తున్నాయి? మనందరినీ తర్కించే విధంగా, అంటే ఏంటి తర్కము అంటే లోపల విశ్లేషణ, మన విచక్షణతోటి విశ్లేషించి ఏంటి అనేది తెలుసుకోగలుగుతాం. ఆ కష్టాల వల్లే కదా ఇప్పుడు ఇన్నిసార్లు షేర్లు పెట్టాడు, 10వ సారి బుద్ధి వచ్చింది, వాడు తర్కించుకుంటాడు కదా, వాడు విశ్లేషించుకుంటాడు కదా. దీనివల్ల ఎంతమందిని బాధ పెడుతున్నాను అని విశ్లేషణ ఉంది అనుకోండి, ఓకే. లేదనుకో ఇంకేముంది, మళ్ళీ మొదలెడతాడు. అలాగా అదే హేతువు, అదే తర్కం ఇవన్నీ మన లోపల మొదలవుతాయి ఆ కష్టాల వల్ల మాత్రమే. మీరు ఇతరులకు కష్టాలు కలిగించారు కాబట్టి మీకు కష్టాలు ఎదురవుతున్నాయి. మీరు ఏ విత్తనాన్ని నాటితే ఆ పంటే కోసుకుంటారు. అంతే, ఏదిస్తే అది పొందుతాం. సృష్టిలో యాక్షన్ కి రియాక్షన్. నువ్వు మంచి చేసావు మంచి పొందుతావు,
చెడు చేసావా చెడు పొందుతావు. యాక్షన్ కి రియాక్షన్. అందుకని మనము అది బాగా అర్థం చేసుకోగలగాలి. మనం కార్యకారణ నియమాన్ని లేదా కర్మను తప్పించుకోలేము. మీ జీవితంలో కార్యకారణ నియమం. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఈ కార్యం జరుగుతుందంటే ఎక్కడో ఏదో కార్యం చేస్తున్నానని, ఈ కారణానికి తగ్గ కార్యం నేను ఎక్కడో ఏదో చేశాను అని. అది మీ జీవితంలో కష్టాలు ఉంటే కనుక ఈ కష్టాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? నేను గతంలో చేసిన నకారాత్మకమైన పనులనే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడానికి ఈ కష్టాలను ప్రజ్ఞకు, అనుభవానికి మూలంగా ఎలా మార్చుకోగలను అని ఆలోచించండి. మళ్ళీ చదువు మా పాయింట్. కష్టాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? నేను గతంలో చేసిన నకారాత్మకమైన పనులనే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడానికి ఈ కష్టాలను ప్రజ్ఞకు, అనుభవ జ్ఞానానికి మూలంగా ఎలా మార్చుకోగలను అని ఆలోచించండి. అంటే కష్టాలు గతంలో నకారాత్మకమైన పనులు, సరి అయిన కర్మ చేయకపోవడం వల్ల వచ్చే ఆ కష్టాలను అనుభవిస్తూ ఈసారి అలాంటి పని చెయ్యకుండా, నకారాత్మకమైన పని అంటే కష్టం అనుభవించాము అంటే గతంలో ఆ పని చేయటం వల్ల దాని యొక్క ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాం. ఈ రోజు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఓహో, నేను ఇట్లాంటి పని చెయ్యకూడదు, నేను చేసే కర్మ సరి అయినదిగా ఉండాలి, ఇది వరకు సరికానిది కాబట్టి నాకు సరికాని ఫలితం వచ్చింది, ఇప్పుడు దాన్ని నేను సరి అయినదిగా మార్చుకోవాలి అన్న అవగాహన వస్తుందా రాదా? అంటే కష్టాల నుంచే కదా మనకు వచ్చింది అవగాహన. అది మీ పనుల ఫలాల మళ్ళీ చదువు. ఈ కష్టాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? నేను గతంలో చేసిన నకారాత్మకమైన పనులనే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడానికి ఈ కష్టాలను ప్రజ్ఞగా, అనుభవ జ్ఞానానికి మూలంగా ఎలా మార్చుకోగలను అని ఆలోచించండి. అంటే దానిని ప్రజ్ఞగా, అనుభవ జ్ఞానంగా మార్చుకోవాలి. మనము అనుకుంటుంటాం కదా, దుష్కర్మ చూసాము, దుష్కర్మని మీరు జ్ఞానంగా మార్చండి అని చెప్తాము. అంటే గతంలో ఒకరిని పొడిచినందువల్ల దాని యొక్క ఫలితం ఈ జన్మలో కడుపు నొప్పిగా వచ్చింది. ఇప్పుడు ఏమని మనం దుష్కర్మ చూసాం, ఓహో నేను ఇలాంటి హింసా ప్రవృత్తితో ఉండకూడదు, నేను ఇటువంటి హింస చెయ్యకూడదు అని జ్ఞానంగా మార్చామా లేదా? అలాగా మన అనుభవ జ్ఞానంగా మార్చుకోవడం అనే దానికి గురించి ఆలోచించాలి. అంటే మన ఆలోచన ఎటుండాలి, దాన్ని అనుభవ జ్ఞానంగా, ప్రజ్ఞగా మార్చుకునే విధంగా చూసుకోవాలి. అంటే ఏంటి, నకారాత్మకమైన పనులు చేయటం వలన కొన్ని కష్టాలు ఎదురైనాయి, ఆ కష్టాలని ప్రజ్ఞగా, అనుభవ జ్ఞానంగా మార్చుకోండి అని చెప్తున్నారు. అంటే ఇందాక నేను అన్నాను, ఒక సమస్య రాగానే బాధలో మునిగిపోవద్దు. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు కారణం ఏంటి, కారణం ఇదైనప్పుడు కార్యం ఎక్కడో ఉంది, ఆ కార్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ప్రజ్ఞగా, అనుభవ జ్ఞానంగా మార్చుకోవాలి అని చెప్పారు. అలాగా ఆయన ఇప్పుడు అదే చెప్తున్నారు పాయింట్. మీ పనుల ఫలాల ద్వారా మీరు గతంలో ఏం తప్పు చేశారు, ఆ పనులను మళ్ళీ చెయ్యకుండా ఉండడం ఎలా అనేది మీరు నేర్చుకుంటారు. అంతే కదా. ఇప్పుడు అమ్మో, ఈ పొడవడం వల్ల నాకు ఈ కడుపు నొప్పి వచ్చింది అంటే నేను ఎవరిని చంపకూడదు, కత్తి తీసుకొని పొడవకూడదు, వాళ్ళకి గాయపరచకూడదు, ఇలాంటి అనుభవ జ్ఞానం పొందాం కాబట్టి ఇంకా అట్లాంటి పని చెయ్యకుండా ఉంటాం. అందుకే దుష్కర్మలు చూసుకున్నప్పుడు అటువంటి దుష్కర్మ మళ్ళీ చెయ్యను, నేను పరివర్తనతో ఉంటాను అని మనం చెప్పుకుంటాం కదా. అదే ఒకవేళ మీరు మద్యపానానికి బానిసగా మారి చనిపోయి ఉంటే కనుక ఆ తర్వాతి జన్మలో మీ శరీరం మరి ఆరోగ్యంగా ఉండదు. మీ శరీరం మరీ ఆరోగ్యంగా ఉండదు. మీరు కేవలం వీల్ చైర్కే పరిమితమైపోయి మీ మెదడు ఇంకా పనిచేస్తూనే ఉన్నా గాని వేరే వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అంటే మద్యపానం ఎక్కువ తాగడం వల్ల మొద్దుబారిపోతుంది. ఆ మద్యపానం తాగిన దాంట్లో వాళ్ళకు ఊళ్ళు తెలియదు, ఎవరిని ఎలాగ హింసిస్తున్నారో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో తెలియదు. అందువల్ల నెక్స్ట్ జన్మలో
ఇలా ఉంటుంది ఆ కర్మ యొక్క ప్రభావము అని చెప్తున్నారు. మీరు గత జన్మల్లో చేసిన తప్పులే మీ ప్రస్తుత జన్మలో ఎదురవుతున్న కష్టాలకు మూలాలు. కాబట్టి మీ కష్టాలకు మీరే బాధ్యులు అని మీరు గ్రహించి, నేను భవిష్యత్తులో తక్కువ కష్టాలు ఎదుర్కొని ఇంకా సంతోషంగా ఉంటూ మరింత మెరుగైన జీవితాన్ని ఎలా జీవించాలి అని ప్రశ్నించుకుంటారు. అది చూడండి, మనకే ప్రశ్న మొదలైద్ది. అబ్బా! ఇన్ని కష్టాలు, ఈసారి నుంచి ఈ కష్టాలు లేకుండా నేను భూమి మీద హ్యాపీగా జీవించాలి. ఆనందంగా జీవించి హ్యాపీగా వెళ్ళిపోవాలి. నేనలా ఉండగలగాలి అని మనకే అనిపిస్తదనమాట. ఆ 2 లైన్‌లు మళ్ళీ చదువురా. మీరు గత జన్మలో చేసిన తప్పులే మీ ప్రస్తుత జన్మలో ఎదురవుతున్న కష్టాలకు మూలాలు. కాబట్టి మీ కష్టాలకు మీరే బాధ్యులు అని మీరు గ్రహించి, నేను భవిష్యత్తులో తక్కువ కష్టాలు ఎదుర్కొని ఇంకా సంతోషంగా ఉంటూ మరింత మెరుగైన జీవితాన్ని ఎలా జీవించాలి అని ప్రశ్నించుకుంటారు. అంటే వాళ్ళకై వాళ్ళే చూసుకుంటారు. గతంలో అన్ని కష్టాలు, ఇట్లా కాదు, ఇంకా తక్కువ కష్టాలతోని ఇంకా ఇంకా తక్కువ అని వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. పరివర్తన చెందుతూ ఉంటారు. ఓకే. గతంలో ఈ పని చేయటం వల్ల ఇటువంటి ఫలితం వచ్చింది. ఓకే. నేను ఈ పని చెయ్యకూడదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందువల్ల అట్లాంటి పెయిన్ ఇంకెవరికి ఇవ్వకుండా చేసుకుంటారు. అలాగా ఒక్కరొకరు మారుతూ హ్యాపీగా జీవించటం అనేది భూమి మీద చెయ్యాలి అనే ఒక టాస్క్‌తో ఉంటారోళ్ళు. హ్మ్. మంచి కష్టాలు అనేవి కూడా ఉంటాయి. అది ఒక రకమైన నిరోధక శక్తి. ఇలాంటి దాన్ని క్రీడల్లో అంటే మల్ల యుద్ధం, పరుగు పందెం, ఈత కొట్టడం, అలాగే వ్యాయామంలో చూడవచ్చు. ఇవి హ్మ్. ఒక రకంగా చూస్తే కష్టాలే కానీ అవి చేతనతో ఐచ్ఛి ఐచ్ఛికంగా సృష్టించుకునే కష్టాలు. అంతే కదా! చేతలతో ఐచ్ఛికంగా. అంటే అక్కడ ఆ గేమ్ ఆడడంలో కొన్ని కష్టాలు ఏర్పడతాయి. అవి తప్పకుండా జరగాల. జరిగితే గాని ఆ గేమ్‌లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఈ ఫైనల్ అనేది ఉండదు. అందుకని. హ్మ్. మీ పరిమితులను అధిగమించడానికి లేదా మీ ప్రతిభలను, సౌందర్యాన్ని సాకారం చేసుకోవడానికి మీరు నిజానికి ఈ కష్టాలను సృష్టించుకుంటారు. ఏంటి? మళ్ళీ చదవాలని ప్రతిభను. మీ పరిమితులను హ్మ్. ఓకే. ఓకే. ఇది సారీ. ఒక రకంగా చూస్తే కష్టాలే కానీ ఆ చేతనతో ఐచ్ఛికంగా సృష్టించుకునే కష్టాలు. మీ పరిమితులను అధిగమించడానికి లేదా మీ ప్రతిభలను, సౌందర్యాన్ని సాకారం చేసుకోవడానికే మీరు నిజానికి ఈ కష్టాలను సృష్టించుకుంటారు. అంటే ప్రతిభను, అందాన్ని, ఆనందాన్ని ఇవన్నీ సృష్టించుకోవడానికి మనం కష్టాలను సృష్టించుకున్నాం. అంటే ఆహ్, కుంతీదేవి కృష్ణుడు అంటాడు, "అమ్మ నీకేదైనా వరం కావాలా కోరుకో" అంటే, "నాకు కష్టాలు ఇవ్వయ్యా" అని అంటది. అంటే కష్టాల ద్వారా ఎదుగుతున్నానన్న అవగాహన ఆవిడకుంది కాబట్టి, "నాకు కష్టాలు ఇవ్వు స్వామి" అని అడుగుద్దనమాట. అలాగా. అంటే దాని ద్వారా ఎదుగుతున్నాము అన్న అవగాహన మనలో ఉండాలి. హ్మ్. వృత్తిపరంగా మన స్థాయి, హోదా మనకు కష్టాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. మీరు సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కనుక మీ కష్టాలు మరీ తీవ్రంగా ఉండవు. కానీ మీరు దేహానికో, దేశానికో, ఒక సంస్థకో అధ్యక్షుడుగా ఉంటే లేదా చాలా సూక్ష్మమైన, సున్నితమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే కనుక మీ కష్టాలు అనేకానేక కోణాలలో, అనేక రంగాలతో, అనేకానేక సంక్లిష్టతలతో నిండి ఉంటాయి. అది మళ్ళీ మరి చదువురమ్మా. హ్మ్. హ్మ్. వృత్తిపరంగా మన స్థాయి, హోదా మనకు కష్టాలను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అంటే వృత్తిపరంగా స్థాయి, హోదా కష్టాలను తీసుకొస్తాయి. అంటే ఇప్పుడు ఒక వృత్తిలో ఉన్నారు. ఆ వృత్తిలో ఉన్నప్పుడు, ఆ వృత్తికి తగ్గట్టుగా న్యాయంగా ఉండాలి అని అనుకుంటారు. ఆ న్యాయంగా ఉన్నప్పుడు ఆ న్యాయాన్ని ఎదిరిస్తూ మనం చూస్తూ ఉంటాం గదా! ఎదిరిస్తూ కొంతమంది అటాక్ చేస్తూ ఉంటారు. అట్లా ఆ వృత్తిపరంగా వాళ్ళకి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. హ్మ్. ఎక్కడ పోయింది? అక్క. ఆ! మీరు సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కనుక మీ కష్టాలు మరీ తీవ్రంగా ఉండవు. కానీ అంటే చదవనా అక్క? సామాన్యమైన జీవితము అంటే ఒక తృప్తితో ఉంది. నాకు ఇల్లుంది, కట్టుకోవడానికి బట్ట, టైంకి తినడానికి ఇల్లు.
నా లైఫ్ హ్యాపీగా ఉంది అన్నప్పుడు ఇంకా కష్టాలనేవి లేవు అక్కడ. హ్మ్. కానీ మీరు దేశానికో, ఒక సంస్థకో అధ్యక్షుడిగా ఉంటే, లేదా చాలా సూక్ష్మమైన, సున్నితమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే కనుక, మీ కష్టాలు అనేకానేక కోణాలతో, అనేక రంగులతో, అనేకానేక సంక్లిష్టలతో నిండి ఉంటాయి. హ్మ్. అంతే. హ్మ్. తర్వాత ఒక చదువు. వ్యక్తి శిఖరం పైన నిలబడితే కనుక, అతను ఆ శిఖరం పాదాల దగ్గర నివసిస్తున్నప్పుడు ఉండే వాటికన్నా గొప్ప కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. చదివేనక్క? హ్మ్. అది మొత్తం పర్వత చదువు. శిఖరం పర్వత శిఖరం పైన తుఫానులు, బలమైన గాలులు, వడగండ్లు వానలు, మంచు వర్షం, మెరుపులు, పిడుగులు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు కష్టాలను తట్టుకొని నిలబడగలరా? మళ్ళీ అంతే. చదవనా అక్క? మొత్తం చదువు. ఉమ్. ఆ. వృత్తిపరంగా మన స్థాయి, హోదా మనకు కష్టాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. మీరు సామాన్యమైన జీవితాన్ని జీవిస్తే ఉంటే కనుక మీ కష్టాలు మరీ తీవ్రంగా ఉండవు. కానీ మీరు దేశానికో, సంస్థకో అధ్యక్షుడిగా ఉంటే, లేదా చాలా సూక్ష్మమైన, సున్నితమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే కనుక మీ కష్టాలు అనేకానేక కోణాలతో, అనేక రంగులతో, అనేకానేక సంక్లిష్టలతో నిండి ఉంటాయి. ఒక వ్యక్తి శిఖరం పైన నిలబడితే గనుక, అతను ఆ శిఖరం పాదాల దగ్గర నివసిస్తున్నప్పుడు ఉండే వాటికన్నా గొప్ప కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు. అంటే శిఖరము పర్వత శిఖరం పైన ఉమ్, అంటే శిఖరం కిందున్నప్పుడు చెప్పక్క. వాడికి కష్టాలేముండవు. అంటే చుట్టూ ఈ ఉండవు. అంటే ఈ వాన ఇవన్నీ వచ్చినా కొండ కొంచెం అడ్డుంటది కాబట్టి ఏమనిపించదు. కానీ చివరి కొనకు వెళ్ళినప్పుడు వానొచ్చినా, ఎండొచ్చినా, గాలొచ్చినా, ఏదొచ్చినా సరే వాడికి ఎఫెక్ట్ ఒస్తది. ఇక్కడ కొన్ని అడ్డుంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ప్రొటెక్ట్ చేయబడతాడు కిందున్నప్పుడు, శిఖరం కిందున్నప్పుడు. కానీ శిఖరం చివరున్నప్పుడు ఏదొచ్చినా సరే ఎక్కువగా ఉంటది. ఆ ఎక్కువగా ఉండే దాని వల్ల వాడికి ఎక్కువ ఎఫెక్ట్ అనేది తగులుతది అని చెప్తున్నారు. హ్మ్. అంటే ఎదగాలని అనుకున్నప్పుడు కష్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు నిలబడగలగాలి అని అంటున్నారా అక్క? అంతే. కష్టాలెక్కువొచ్చినా కానీ దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి గదా! తర్వాత చదువు. అప్పుడు అర్థమైద్ది. ఆయన ఏ సరే అక్క. కోణంలో చెప్పారో. వృత్తిపరంగా వృత్తిపరంగా మీ స్థానం, బాధ్యత కష్టాలను ఆకర్షిస్తాయంట అక్క. హ్మ్. భలే ఉందక్క. వృత్తిపరంగా మీ స్థానం, బాధ్యత కష్టాలను ఆకర్షిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? శిఖరంపై నిలబడగలిగిన శక్తి, సామర్థ్యం మీకుందా అనేది పరీక్షించడానికి కష్టాలు వస్తాయి. హ్మ్. అంటే శిఖరం మీ చివరలో నిలబడగలమా? లేదా? ఆ గాలికి, ఎండకి, వానకి ఆ! ఏదొచ్చినా సరే తట్టుకొని ఉండగలమా? లేదా? అనేది పరీక్ష అక్కడ ఉన్నవాడికి. అలాగా మీరు ఎత్ వృత్తిని బట్టి ఉంటది అని చెప్తున్నారు. హ్మ్. మీరు ఎత్తులకు చేరుకునే కొద్దీ కష్టాలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక. పర్వత శిఖరం పైన ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మీరు దాన్ని సంభాళించగలిగితే కనుక ముందుకు వెళ్ళండి. ఒకవేళ అలా చెయ్యకపోతే కనుక కష్టాలను తట్టుకొని నిలబడి ఆ కష్టాల కడలిలో ఎదురీత ఎదురీదగలిగేందుకు అవసరమైన కండబలం, బుద్ధిబలం, స్ఫూర్తి, సంకల్ప శక్తి, మనోశక్తులను పెంపొందించుకునే వరకు మీరు ఉన్న చోటే ఉండండి. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంలోకొచ్చాము. ఆధ్యాత్మికంలోకొచ్చినప్పుడు ఆహ్, మనము వచ్చిన రోజు కంటే కూడా ఇప్పుడు కొన్ని కష్టాలు ఇదేందిరా బాబోయ్! ఆధ్యాత్మికంలోకొచ్చాక ఇంకా ఎక్కువ కష్టాలు ఎక్కువైపోయినియి అనేవాళ్ళు గూడా ఉంటారు. అంటే ఇక్కడ ఈ కష్టాలు నాదిని తీసేస్తాయి. ఇవన్నీ ఎదుర్కొని నిలబడగలిగే సంకల్పం అంటే మనము ఆహ్, ఇందాకనుకున్నాం. మన దృష్టి ఎక్కడుండాలి? లక్ష్యం వైపుండాలి. ఆ లక్ష్యం వైపు ఉన్నప్పుడు ఈ కష్టాలు, ఈ సమస్యల నుంచి పడుతూ లేస్తూ ఉంటాం. నేనెట్టైనా లక్ష్యానికి చేరుకోవాలని. ఈ పడుతూ లేస్తూ ఉంటాము. కానీ అవి పెద్దగా ఉంటాయి. పెయినుంటాయి. ఆ క్షణం పెయినుంటాయి. ఆ క్షణం ఆనందం ఉంటాయి. అన్నీ ఉంటాయి.
కాకపోతే లక్ష్యం మీద ఉంది దృష్టి. అలాగా మనము వెళ్ళేటప్పుడు ఇవన్నీ తట్టుకునే శక్తి, ధైర్యం, సంకల్ప బలం, ఈ సంకల్పం నేనెట్టయినా సరే ఈరోజు ఒక సమస్యొచ్చింది. అమ్మో! ఈ సమస్యొచ్చిందా? నేను నా లక్ష్యాన్ని చేరుకోలేను అనుకునేదెవరు? మనమే. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే లోపు ఏం వచ్చినా రెడీ అన్నట్లు ఉండాలి మనం. అంటే అంత ధైర్యం ఉండాలి మనకి. అంత సంకల్ప శక్తి కూడా ఉండాల. సంకల్పం అంటే ఇక్కడ ఏంటి సంకల్పం? నేను నా లక్ష్యాన్ని చేరుకోవాలి అనే సంకల్పం. నేనెలాగైనా ఒక దివ్యత్వాన్ని పొందగలగాలి. నేనెలాగైనా ఎన్‌లైట్‌మెంట్ పొందాలి అనే లక్ష్యం ఉండాలి మన లోపల. ఈ లక్ష్యం ఉన్నప్పుడు సమస్యొచ్చినా, ఆ సమస్య మనల్ని ఎన్‌లైట్‌మెంట్ వైపుకి దేని వైపుకైనా తిప్పుతుంది. ఎన్‌లైట్‌మెంట్ వైపు తిప్పుతుంది అన్న అవగాహన ఉంటది. ఆ అవగాహనతోటి గట్టి సంకల్పంతో ఉంటాం గాబట్టి స్ట్రాంగ్‌గా ఉంటాము. అందుకని ధైర్యం ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నారు. అవి ఒకసారి చదువమ్మా. అది పేరు మళ్ళీ చదవనా అక్క? అదే ధైర్యం ఇవన్నీ చెప్పారు కదా! సంకల్ప బలం. ఆ! హ్మ్. మీరు ఒకవేళ అలా చెయ్యకపోతే కనుక కష్టాలను తట్టుకొని నిలబడి, ఆ కష్టాల కడలిలో ఎదురీదగలిగేందుకు అవసరమైన కండబలం, బుద్ధిబలం, స్ఫూర్తి, సంకల్ప శక్తి, మనోశక్తులను పెంపొందించుకునే వరకు మీరు ఉన్న చోటే ఉండిపోతారు. హ్మ్. అంటే ల ఇవన్నీ పెంచుకుంటే పోగలరు. ఇవన్నీ పెంచుకునే లోపు ఉన్న చోటే ఉండి అయన్ని పెంచుకోవడం. పెంచుకున్నాక మళ్ళీ ముందుకు పోవడం. అయినైనా జరుగుద్ది. అలాగా. ఇతరులు చేసే పిచ్చి పనులు, బాధ్యతారాహిత్యమైన పనులు, వాటి ద్వారా కూడా కష్టాలు రావచ్చు. హ్మ్. కొన్నిసార్లు మీ ప్రమేయం ఏమీ లేకుండానే మీకు కష్టాలు రావచ్చు. అంటే ఇతరులు చేసే పిచ్చి పనులు వీటన్నిటి వల్ల గూడా మనకి కష్టాలు వస్తాయి. అంటే కష్టాలొస్తాయంటే మనకి మనమే కారణం అవ్వచ్చు. అంటే ఇక్కడ రకాలు చెప్తున్నాడు. ఏ విధంగా కష్టాలు మనకి ఎదురవుతాయి అని టార్కం గారు మనకి వివరిస్తున్నారనమాట. అంటే ఉదాహరణ వాళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల, వాటి వల్ల గూడా మనకి కష్టాలు ఎదురవుతాయి. హ్మ్. ఉదాహరణకు మీ ప్రధాన రహదారి పైన ప్రయాణిస్తున్నప్పుడు మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తి అకస్మాత్తుగా మీ కారును గుద్దేశాడు అనుకుందాం. ఇది మీకు చాలా పెద్ద సమస్యను, కష్టాన్ని కలిగిస్తుంది. మీరు వైద్యశాలల చుట్టూ తిరగడం, మందుల మందుల ఖర్చు భరించడం, న్యాయవాదికి ఫీజులు చెల్లించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అది వాడి వాడు మందు తాగి రావడం వల్ల ఇట్లాంటి కష్టాలన్నీ అంటే ఇప్పుడు వాడిని గుద్దారు. గుద్దాక గమ్ముగా వదిలేసి ఎళ్ళలేరు గదా! హాస్పిటల్‌లో చూపించాలి, పోలీస్ కేస్ పెట్టాలి. ఇవన్నీ జరగాలి గదా! ఇవన్నీ అలాంటి కష్టాలు గూడా ఉంటాయి. మూర్ఖత్వం వల్ల, బుద్ధి లేనితనం వల్ల కష్టాలు కొన్ని ఇట్లాంటి కష్టాలు గూడా ఉంటాయని చెప్తున్నారు. హ్మ్. మీరు ఈ కష్టంలో చిక్కుకోవడం వెనుక ఎన్నో పరిస్థితులు పనిచేసినప్పటికీ, ఈ కష్టం కలగడానికి కారణం మీరు కాదు. హ్మ్. చెప్ కొన్నిసార్లు బాధ్యతారాహిత్యమైన పనుల వలన కష్టాలు వస్తాయి. ఒకసారి సైన్యం చీకటిలో ఎవరికీ కనిపించకుండా దాక్కొని ఉంది. సైనికులు ఎవ్వరూ పొగ తాగకూడదు అని సైన్యాధ్యక్షుడు కల్నల్ ఆజ్ఞ జారీ చేశారు. అర్ధరాత్రి వరకు ఎవ్వరూ పొగ తాగలేదు. కానీ సైనికులంతా నిద్రపోతున్నప్పుడు కల్నల్ సిగరెట్ వెలిగించాడు. 2 నిమిషాల తర్వాత బాంబులు పడ్డాయి. దాదాపు సైన్యమంతా నశించిపోయింది. ఇతరుల మూర్ఖమైన బాధ్యతారాహిత్యమైన చర్యల కారణంగా కూడా కష్టాలు రావచ్చు. అంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆయనే గదా బాధ్యత తీసుకున్నారు. అందరికి హెడ్డు. అన్ని గైడ్ చేశారు. తీరా చూస్తే ఆయనే సిగరెట్ ఎలిగించారు. అంటే సైనికులందరూ చీకట్లో ఉండిపోతే వాళ్ళ అపోజిట్ వాళ్ళకి వీళ్ళు కనిపించరు కాబట్టి చిన్నపాటి వెలుగుకు కూడా వాళ్ళకర్థమైపోద్ది. అర్థమైపోయి వాళ్ళు బాంబులేస్తారు. అందుకని కనీసం వీళ్ళు ఇంతపాటి వెలుగును గూడా తీసుకొచ్చుకోరు. అలాంటిది అన్ని హెచ్చరించారు, అన్ని చెప్పారు. ఫైనల్‌గా ఆయనే జేసాడు చూడండి. అంటే ఆయన బాధ్యతను ఆయన మర్చిపోయాడు గదా! అంటే ఎంత ఇరుకుండాలి ఆయన బాధ్యత మీద ఆయనకి. అంత ఇరుకుపోయి ఆయన ఆ పని చేసేసరికి బాంబులేసారు. అందరూ చనిపోయారు. మీరు ఏదైనా చర్చ్‌లో, కుటుంబంలో లేదా బృందంలో సభ్యులైతే కనుక మీ బాధ్యతారాహిత్యమైన పనులు, మూర్ఖత్వం వలన ఆ బృందానికి, కుటుంబానికి లేదా చర్చ్‌కి ఎలాంటి కష్టం కలగకుండా
మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలుసుకోవడం వలన మీ పరిధి విస్తరిస్తుంది. మళ్ళీ చదువు. మీరు ఏదైనా చర్చిలో, కుటుంబంలో లేదా బృందంలో సభ్యులైతే కనుక మీ బాధ్యతారాహిత్యమైన పనులు మూర్ఖత్వం వలన ఆ బృందానికి, కుటుంబానికి లేదా చర్చికి ఎలాంటి కష్టాలు కలగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలుసుకోవడం వలన మీ పరిధి విస్తరిస్తుంది. ఎటువంటి కష్టము రాకుండా ఆ బాధ్యతను సరిగా పూర్తి చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటుంటామో మన పరిధి విస్తృతం అవుతుంది. అంటే విస్తరిస్తూ ఉంటుంది. కష్టాలు నిజంగానే ఉన్నాయి. అవి ఎందుకున్నాయి అనేది మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు అతీంద్రియ దాడుల కారణంగా కష్టాలు వస్తాయి. అతీంద్రియ దాడులు అంటే ఏమిటి? ఆపులే మాధవి, ఆపు. అది రేపు చదువుదాం. ఓకే. శారదా రికార్డ్ స్టాప్ చేయండి. నేను చేస్తాను.